మేడం, మేడం, హైదరాబాద్లో మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి. అవునా? ఆ రోడ్ మధ్యలో తెల్లగీతలున్నాయి కదా, ఎస్ మేడం. అవెన్నున్నాయి? కాన్ఫిడెన్షియల్. టూ హాట్. మ్యామ్, మీ ఐటినరీ ఈరోజు హోటల్లోనే స్టే. రేపు మార్నింగ్ రుద్రకొండకి స్టార్ట్ అవుతున్నాం. రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఓకే, ఇవాళ బయటికి వెళ్తున్నాం. జాన్ స్నో గారికి హైదరాబాద్ మొత్తం తెలుసు కదా, ఏదైనా బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళండి. షూర్ మేడం. బ్యాగ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. థ్యాంక్ యూ. ఈ డబ్బున్నోళ్ళు మనలాంటి వాళ్ళు నమ్మరండి. బ్యాగ్లో ఏం కొట్టేస్తామో అని డౌట్. మనకెందుకబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్ సెట్. మీరు బాగా కమర్షియల్ అయిపోయారండి. నిజం చెప్పు, ఆ బండి మీద దోశలు వేస్తే వాడు మీవాడే కదా? యూఆర్ కంప్లీట్లీ రాంగ్ సార్. ఆ పక్కన టీ కాసేవాడు మావాడు. అస్సలు కనిపెట్టలేకపోయా. నో వండర్ ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ అంటే మీరే. వాట్ ఏ టీమ్ యా, వాట్ ఏ సెక్యూరిటీ. ఆస్ట్రేలియా వీసా రావడం కష్టం అన్నారు. కష్టమే. మరి వీకెలా ఇచ్చారు? ఏమంటున్నాడు? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్షియల్. రేపటి నుండి 1 వీక్ హైదరాబాద్లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ సమ్మిట్ జరుగుతుంది. లాస్ట్ డే సీఎం గారు, హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు. బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ. బట్ సార్, నేను రాబిన్ హుడ్ కేసు మీద ఉన్నాను. పీకినవుతి నీ గురించి ఆడియో ఫంక్షన్లో ఏవి వేసినట్టు ఇంత బాగా చెప్పాడు. విక్టర్ నీ పేరు పెట్టుకున్నావే గానీ ఈ కేసులో విక్టరీ వచ్చేలా లేదు. ఏమన్నా వైల్డ్ డాగా, స్ట్రీట్ డాగ్? కుక్కలు కాపులాకే కరెక్టు. పోయి ఆ సెక్యూరిటీ పనిలో ఉండు. ఈ కేసు ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా. సారీ సార్, రేపటి నుంచి నేను 1 వీక్ సిక్ లీవ్లో ఉంటున్నాను. బానే ఉన్నాడుగా, ఏంటి రోగం? గన్ క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అయ్యి ఇంజ్యూర్ అయ్యాను. రికవరీ అవ్వగానే రాబిన్ హుడ్ని ఖచ్చితంగా పట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మేడం, మీరేం చెప్పారు? ఏదైనా బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళండి. జ్యోతి, ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ లిస్ట్ లో ఈయన పేరు కూడా యాడ్ చేయించేలా చూడండి. ప్లస్ టికెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ ఆధార్ కార్డ్ కాపీ వాట్సాప్ చేయండి. డబ్బులు వస్తున్నాయేసరికి దుబ్బులు పెట్టిన అర్థం కావట్లేదు మీకు. మనకెందుకబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్. జ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? గుర్తింపు లేదండి స్నో గారు. మీలాంటి జెమ్స్ జాబ్ లో వెతికి వెతికి నేను పెడితే పద్మశ్రీ నాకు కాకుండా మీకిమ్మంటే బాధగా ఉంటుందా స్నో గారు? మీలాంటి ఈర్చి కాదండి, నాకివ్వట్లేదనే ఘోష అంతే. కొద్దు జ్యోతి వద్దు. మదర్, నా చాక్లెట్స్ తీసేశారు. రేపు నా హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కొనివరా? డబ్బులు తక్కువ ఉన్నాయి పింకీ, రేపొచ్చి కొందాం. 9,500 మ్యామ్. యాక్చువల్లీ నాకింత అక్కర్లేదు, నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను.
కంగ్రాచులేషన్స్, మీరు మా 10,000th కస్టమర్. సో ఈరోజు మీరు ఏం బిల్ చేసినా ఫ్రీయే. ఇవన్నీ తీసుకోవచ్చా? ఎస్ మ్యామ్. మరి నా చాక్లెట్స్? ఈ చాక్లెట్స్ అన్నీ నీకే. హాయ్, థ్యాంక్స్ అంకుల్. మదర్, నా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తాను. నేను చాలా హ్యాపీ. ప్రాణాలు కాపాడుకోండి. జాన్ స్నో. నాట్ నీడెడ్. పీస్. ఐ డోంట్ లైక్ ఇట్. గురుగారు, ఏంటంటే మీ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెంచుదామని 6 సెట్ చేశా. అంటే వాళ్ళని మీరు సెట్ చేశారా? 1.5 ఇస్తున్నారా? ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. అందుకే ఇలా ప్లాన్ చేశా. దెబ్బకి మన మీద లుక్కే మారిపోయింది. వాడైతే నాకు ఫ్యాన్ అయిపోయాడు. సార్ 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 ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో. ఓకే ఓకే. ఏ మాట కామాట మీరు మహా కన్నింగ్ గురుగారు. మనిషి అంటేనే కన్నింగ్. సూపర్ హీరోస్ గురించి వినటమే కానీ ఫస్ట్ టైం సూపర్ మార్కెట్లో చూసా. థ్యాంక్ యూ. జ్యోతి, Ma'am. మనం రేపు 9కి బయలుదేరుతున్నాం. గాట్ ఇట్ మ్యామ్. గుడ్ నైట్. నీ సిన్సియారిటీ చూస్తుంటే భలే పుచ్చడేస్తుంది బ్రో. డే నైట్స్ ఇక్కడే ఉంటావా? డ్యూటీగా సార్, తప్పదు. హ్యాట్స్ ఆఫ్, ది బెస్ట్. ఇలా వచ్చా కదా ఓ టీ. థ్యాంక్ యూ. ఓ టీ. అనుకున్నట్టుగానే బ్యాడ్గా పెట్టేవు. ఇది టీయా? టేస్ట్ లేదు, పడలేదు. అరుస్తావేంటి? వాడు ప్రొఫెషనల్గా టీ కాచుకునేవాడా? ఇండియాస్ నంబర్ 1 సార్ సార్ అది కాదు సార్. నేను చెప్పనే, నా ప్రాణమైనా చెప్పను. ఇప్పుడు ఏంటి, టీ నచ్చలేదా? దొబ్బై. ఏం మారుతున్నా నువ్వు? నేను తలుచుకుంటే రేపు ఈ బాడీకి షాప్ ఉండదు. రేయ్, నువ్వు చేసేది ఏంట్రా? మార్నింగ్ మేము వెళ్ళిపోయాక వీడే దుకాణం పెట్టాడు. ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. దొబ్బై. సార్ ఓకే ఓకే, నో ప్రాబ్లం. సార్ నా టీ డబ్బులు సార్. నువ్వేంట్రా ఇంత జరిగినా ఇంకా ప్రొఫెషనల్గా టీ కాచుకునే వాళ్ళు యాక్ట్ చేస్తున్నావు అంటే యాక్టింగ్ ఏంటి? నువ్వు అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకునే తెలుసా? ప్రామిస్. అమ్మాయి అయితేనే బాబాయ్ ఇది తేడా ఉంది. అబ్బా!